బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసుల విచారణకు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల హాజరయ్యారు. ఇక ఇటీవల తెలంగాణ హైకోర్టులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శ్యామలను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు శ్యామల సహకరించాలని సూచించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి పోలీసుల ముందు హాజరైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే యాంకర్ శ్యామల విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా మొదటగా ఎప్పుడైతే తనపై కేసు నమోదైందో ఇమీడియట్ గా ఆమె హైకోర్టును అయితే ఆశ్రయించింది. తనపై నమోదైన ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోని, అలాగే మరొక పక్క తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టును అయితే ఆశ్రయించి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగిన తర్వాత ఏదైతే తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇస్తూ కూడా ఇటు శ్యామలకు కూడా ఏదైతే ఈ నెల 24 అంటే ఈ రోజు విచారణకి హాజరయ్యి పోలీసులకు సహకరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీసుల ముందైతే యాంకర్ శ్యామల అయితే హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి ఇప్పటికే ఈ కేసులో 4గురిని పోలీసులు అయితే విచారించారు. అలాగే మరికొంతమంది ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోవడంతో కూడా వాళ్ళపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే మరికొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో వాళ్ళు ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ముందుగా ఇటు ఆశా సాయితో పాటు యాంకర్ శ్యామలపై మొదటగా కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లోని వీళ్ళు కీలక పాత్ర పోషించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా యువత జీవితం నాశనం చేశారు అంటూ కూడా వీళ్ళతో కేసులు అయితే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం యాంకర్ శ్యామల అయితే పంజాగుట్ట పోలీసులు అయితే విచారిస్తున్నారు. సాయిరామ్.